ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం. వర్మ గారు ఉన్నారు, ఎస్విఎస్ఎన్ వర్మ గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్ఛార్జ్ టీడీపీ సీనియర్ నేత. వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. పెద్దలందరికీ నమస్కారం. సో మొత్తానికి మన ప్రధానమైన చర్చ గత 5 సంవత్సరాల వైకాపా పరిపాలనలో అసెంబ్లీ సమావేశాలు, సభ్యుల యొక్క భాష, విధానం, ప్రవర్తన. ఇప్పుడు ఈ 2 విడతలకు సంబంధించి సభ్యుల యొక్క భాష, విధానం, ప్రవర్తన, సో 2 కంపేర్ చేస్తే ఏది గౌరవ సభ, ఏది కౌరవ సభ? సో వైకాపా ఎమ్మెల్యే మాత్రం ఇది గౌరవ సభ ఖచ్చితంగా కాదు, ప్రతిపక్షాలను గౌరవించినప్పుడే, ప్రతిపక్షాలకి సమయం ఇచ్చినప్పుడే, వారిని గుర్తించినప్పుడే ఇది గౌరవ సభ అవుతుంది అంటున్నారు. అంటే 1924 మీరు చెప్పినట్టు కౌరవ సభ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్షాలకు ఇచ్చి గౌరవం, పూర్వం ఏదైతే సంప్రదాయాలు ఉన్నాయో అదే సంప్రదాయాలుగా మొన్న సభను నడిపించారు. దాంట్లో ఉదాహరణ ఫ్లోర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోటోకాల్ ప్రకారం కారు ఎక్కడ దిగాలో మన అందరికీ తెలుసు. దానిని చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా మరి ఆయన్ని కారు ప్రోటోకాల్ లేకపోయినా అక్కడ వచ్చే విధంగా గౌరవించారు. ఇది స్వాగతించవలసిన విషయం. అలాగే ఇది వరకు మాట్లాడితే ఆ మాటలు కూడా వినలేని పరిస్థితి. 1924 ఎవరి మీద దాడి చేసినట్టు మరి ఆ లాంగ్వేజ్ కూడా వినలేని పరిస్థితుల్లో ఒక ఉందాతనం కానీ, ఒక సంప్రదాయం కానీ లేకుండా నడిపించారు. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ వైజ్ విమర్శలు ఉన్నాయి తప్పితే వ్యక్తిగత విమర్శలు కానీ, అదేవిధంగా నెంబరింగ్ తక్కువగా ఉంది కదని చెప్పి వాళ్ళని కించిపరిచి మాట్లాడే విధానాలు కానీ ఎక్కడా లేకుండా సభ చాలా గౌరవ సభ, గౌరవంగా నడిపిస్తా ఉన్నారు. సమయం మీరు అడిగితే ఎంత సమయం ఇస్తారు? ఎందుకంటే శ్వేతపత్రాలు ఒకటి బయటకు వచ్చేసరికి చెప్పలేని పరిస్థితి, సమయం అడగలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మరి అప్పులకి సంబంధించి 9,74,000 కోట్లు మరి అక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సంవత్సరానికి దగ్గర లేదంటే 71,800 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టే పరిస్థితి. ఇవన్నీ ఒకసారి ప్రజలకి సభ ద్వారా తెలియజేయడం. ఈ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు, ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది పురోగతికి, దీన్ని ఏ విధంగా పరుగులు పెట్టించాలి, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అది ప్రజలకు అర్థం అవ్వాలనే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన మరి విధి విధానాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టడం జరిగింది, ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభకు వచ్చి ఆయన కూడా డిస్కస్ చేసి మరి ఆయన్ని నమ్ముకున్న ప్రజలు మరి రాష్ట్రంలో ఏదైనా మంచి సలహాలు ఇచ్చి, అంటే రాష్ట్రం కూడా అధికారంలోకి వచ్చి 40 రోజులు అవుతుంది, 45 రోజులు దగ్గర 50 రోజుల్లో వెంటనే కూడా అన్ని మారిపోవాలంటే అన్ని మారిపోవు. అన్ని రకాల ఆఫీసర్స్, హెచ్ఓడీలు కింద లెవెల్ వరకు కూడా సెటప్ మారుతా ఉంది. మరి తర్వాత రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ప్రగతి, మన పారిశ్రామికంగా కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు. అన్నిటికంటే సుపరిణామం ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించి మరి ఫైనాన్షియల్ గా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అమరావతికి సంబంధించి 15,000 కోట్లు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని నడిపించాలంటే గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక పరమైన మరి నష్టాలు, రాష్ట్రానికి అప్పులు, మరి అదేవిధంగా మరి ఇంకా చెల్లించవలసిన బిల్లులు దగ్గర 1,00,000 కోట్ల పైన చెల్లించవలసిన బిల్లులు, ఇవన్నీ కూడా మరి బేరీజు వేసుకుని ఎవరికి వాళ్ళకి న్యాయం చేసుకుంటా ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా పరిశ్రమలు తీసుకురావడం, అన్ని రకాలుగా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి ప్రతిపక్షం కూడా సహకరించాలి. ఎక్కడికెక్కడ వచ్చిన మరుసటి రోజు నుంచే విమర్శ కాదు, ఎక్కడైనా అభివృద్ధిలో ఉందంటే అభివృద్ధిలో ఈ విధంగా వెళ్ళండి ఇంకా మంచి వస్తుంది, లేకపోతే ఈ విధంగా పొదుపు చేయండి, రాష్ట్రానికి ఇంకా లాభం వస్తుందని చెప్పి సద్ది విమర్శలు చేయాలి. ఇది వరకు విధంగా మరి బాడీ లాంగ్వేజ్ని కానీ, మాట్లాడే విధానాన్ని కానీ మార్చుకోవాలి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉన్న పార్టీలన్నీ కూడా అటువంటి విధానాలు ఏమీ లేకుండా గౌరవంగా సభ ముందుకు నడిపిస్తున్నారు. దాని ప్రకారం ఉందాగా వాళ్ళవనండి విమర్శలు
పార్టీ పరంగా కాకుండా సభలో ఏదైతే మన ఇప్పుడు ఈ శ్వేతపత్రం ప్రకటించారు, ఆ శ్వేతపత్రం మీద ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఆ విధంగా మీరు మనం అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి తప్పితే మనం డిస్కస్ చేయకుండా సభకు రాకుండా ఎక్కడో మీటింగ్ పెట్టి మీ సొంత పనులు ఇబ్బందిగా ఉండడం, సభకు రావడం వల్ల సొంత పనులు ఇబ్బంది అవుతాయి కాబట్టి మీరు సభను దూరం పెట్టడం వల్ల ప్రజలకు ఇంకా దూరం అవుతారు తప్పితే మీరు దగ్గర ఎవరు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం స్వాగతిస్తుంది ప్రతిపక్షాన్ని. మీరు ఇచ్చిన సలహాలు కానీ మీరు ఇచ్చిన డైరెక్షన్లు కానీ అవి మంచివైతే ఎట్టి పరిస్థితుల్లోనే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఆ విధంగా వెళ్తే సభ గౌరవం పెరుగుద్ది, మీ గౌరవం కూడా పెరుగుద్ది. ఇప్పుడు గౌరవ సభగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తారు. ఎమ్మెల్యే గారు వర్మ గారిని ఏదో అడగాలనుకుంటున్నారు, చెప్పండి. మీ వాయిస్ మీట్లో ఉందండి. మిమ్మల్ని సంతోషం, వర్మ గారు చాలా హుందాగా మాట్లాడారు, మేము స్వాగతిస్తాం. కానీ మరి విష్ణు కుమార్ రాజు గారు సభలో 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు అన్నం తిన్నారా, ఇంకేమన్నా తిని ఓట్లు వేశారా అన్నటువంటి సభ కౌరవ సభ అవుతుందా, గౌరవ సభ అవుతుందా వర్మ గారు చెప్పాలి. దాన్ని ఎవరు ఖండించలా, ఆయన భాషనిచ్చుకుంటూ పోతున్నాడు. 40% ఓట్లు ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే వాళ్ళు అన్నం తింటున్నారా, ఇంకోటి తింటున్నారంటే ప్రజలు మనుషులు ఇంకేమన్నా తింటారా, ఇంకేమన్నా తింటారు అంటే అది ఏం తింటారని వారు మాట్లాడారో ఇది ప్రజలకు అర్థం కావాలి కదా. దానికి వారు క్షమాపణ చెప్పారా, ఇది వారు సమాధానం చెప్పాలి వర్మ గారు. రెండవది, బడ్జెట్ లో 15,000 కోట్లు కేటాయించారని వారు మాట్లాడుతున్నారు. సార్, ఇది నిన్న హిందూ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్. మీరు తెలుగు పేపర్ చూపిస్తే అది మా పేపర్ అంటారు కాబట్టి హిందూ పేపర్ చూపిస్తున్నాం. హిందూ పేపర్ లో ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామి అయినటువంటి బీహార్ కి 1,00,000 కోట్లు ఇవ్వడం ఏంటి, 59,000 కోట్లు డైరెక్ట్ గా ప్రకటించారండి. దీనిలో చాలా క్లియర్ గా రాశారు, బీహార్ has now received the largest chunk without lay worth almost 59,000 crores. These include road infrastructure outlays for 26,000 crores, 21,400 crores for a 2,400 megawatt power plant, and 11,500 crores to address irrigation and floods కి సంబంధించినటువంటి దానికి. దీంతో పాటు దేవాలయాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలను డెవలప్ చేయడానికి కూడా కేంద్రం వారికి సహాయం చేస్తుందని చెప్పింది. మరి ఇది ఏమో బడ్జెట్ లో ఏకంగా 59,000 కోట్ల రూపాయలు బీహార్కి ఇస్తున్నట్టు బడ్జెట్ లో ప్రకటించారు సార్. బడ్జెట్ లో పద్దులతో సహా ప్రకటించారు. మనకి ఏపీకి ఇస్తున్నటువంటి 15,000 కోట్ల గురించి కూడా దీనిలో రాశారు. ఇది అప్పుగా ఇస్తున్నారు, కేంద్రం ఉదారంగా ఇవ్వట్లేదు అని కూడా దీనిలో రాశారు. కేంద్రం ఎక్కడా కూడా ఈ 15,000 కోట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఉదారంగా ఇస్తున్నట్టు స్పష్టత పద్దు ఇవ్వలేదు అని కూడా దీనిలో రాశారు. అంటే దీని అర్థం ఏంటి సార్? చంద్రశేఖర్ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇవ్వడానికి బీహార్ 1,00,000 కోట్లు సాధిస్తే బడ్జెట్ ద్వారా మనం 0 కోట్లు సాధించాం. 15,000 కోట్లు అప్పుగా మాత్రమే ఏపీ రాష్ట్రానికి వస్తుంది. ఇది వాస్తవం. దీన్ని కూడా వక్రీకరించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడం అంటే ఈ రాష్ట్రాన్ని దగా చేయడం తప్ప. ఎమ్మెల్యే గారు మళ్ళీ వస్తాను, ఆగాలి మీరు దయచేసి. వర్మ గారు గుర్తుంచుకోవాలి. రెండవది వారు మాట్లాడారు శ్వేత పత్రాల మీద అబ్జెక్షన్ ఉంటే మాట్లాడొచ్చని. ఎస్, అబ్జెక్షన్ ఉంది. పవర్ లాసెస్ వారు 2014లో 6,625 కోట్లు అప్పున్నట్టుగా, డెట్స్ ఉన్నట్టుగా ఆ రోజు రికార్డ్స్ ఉంటే 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే టైంకి డెట్స్ 28,715 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 22,000 కోట్లు పవర్ దానిలో అప్పులు చేసింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఆ రోజు కూడా వీరు అలయన్స్ లోనే ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం 22,000 కోట్లు అప్పు చేస్తే మా ప్రభుత్వం దిగిపోయే టైంకి
395 కోట్ల అప్పు మాత్రమే పవర్ సంస్థలకి ఉంటే దాన్ని కూడా తప్పుడు పత్రాలుగా రైట్ ఈ శ్వేత రైట్ పత్రాలను చంద్రశేఖర్ గారు విడుదల మళ్ళీ వస్తాను 1 by 1 మాట్లాడదాం. పాపారావు గారు ఉన్నారు మనతో, రాజకీయ విశ్లేషకులు. పాపారావు గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి, ఎందుకంటే మీరు రమ్మన్నారని యా, నేను యా, వేరే యా, యా. program పక్కకు పెట్టి వచ్చాను. రైట్ రైట్ పాపారావు గారి తర్వాత నాకు సమయం ఇస్తానంటే ఇబ్బంది లేదు.